వెరీ గుడ్ మార్నింగ్. దిస్ ఇస్ ప్రియా వర్మ. వెల్కమ్ టు బియాక్ బిజినెస్ బస్. కొత్త నెల కొత్త ట్రేడింగ్ వారం ప్రారంభిస్తున్న నేపథ్యంలో బిజినెస్ బస్ ద్వారా మార్కెట్ ట్రెండ్స్, తాజా సంఘటనలు, ముఖ్య విశ్లేషణ అందించేందుకు మేము ముందుకొచ్చాం. మాతో ఉన్నారు విశిష్ట మార్కెట్ నిపుణుడు డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు గారు. స్వాగతం అనిల్ గారు. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అనిల్ గారు. అనిల్ గారు, బుల్ మార్కెట్కి బేర్ మార్కెట్కి ఉన్న తేడా ఏంటండి? వండర్ఫుల్ క్వశ్చన్ అడిగారు. సో బుల్ మార్కెట్, బేర్ మార్కెట్ ఏంటంటే అండి, బుల్ వచ్చేసి మార్కెట్ పరిగెడుతూ ఉన్నప్పుడు బేసికల్లీ ఏంటంటే ముందుకు పరిగెడతా ఉండి డైరెక్షన్ ఏదైతే ఇలా బుల్ అనేది, ఎద్దు అనేది ముందుకు రంకెలు వేస్తుందో మార్కెట్ కూడా రంకెలు వేసే టైంలో, అంటే ఎవరైతే మార్కెట్ను పాజిటివ్గా డైరెక్షన్ వైపు కదిలించాలనుకుంటారో వాళ్ళని బుల్స్ అంటారు. వాళ్ళు ఎక్కువగా యాక్టివ్ ఉండి మార్కెట్ ముందుకు పరిగెడుతున్నప్పుడు బుల్ మార్కెట్ అంటాం. అదే బేర్ మార్కెట్ అంటే ఏంటంటే, మనం చూసుకుంటే మార్కెట్ కొంచెం స్టేబుల్గా ఆర్ వెనకాలకి పడిపోతున్నప్పుడు, అంటే ఎవరైతే మార్కెట్ పడిపోతే లాభపడే వాళ్ళు ఉన్నారో వాళ్ళని బేర్స్ అంటారనమాట. సో అది వెనకాలకు లాగుతుంటే మార్కెట్ ఒక లెవెల్ నుంచి కిందికి పడుతుంటే దాన్ని బేర్ మార్కెట్ సిచ్యువేషన్ అంటాము. మార్కెట్లో ఎక్కువ మంది బేర్స్ ఉన్నారు, అంటే పడిపోవాలని కోరుకుంటున్నారో అలాంటి టైంని బేర్ మార్కెట్ అంటాం అనమాట. అనిల్ గారు, నిన్న సెప్టెంబర్ 1వ తారీఖున అసలు భారత మార్కెట్ అసలు ఎలా ప్రవర్తించిందండి? అసలు ఏ రంగాలు స్టాక్స్కి లీడర్గా నిలిచాయో ఒకసారి తెలియదు. నిన్న ఫస్ట్ థింగ్ ఏంటంటే, నెల మొదటి రోజు సెప్టెంబర్ 1 రోజు పాజిటివ్గా స్టార్ట్ అయింది మార్కెట్. సో అమెరికా యొక్క టారిఫ్ ఒత్తిడి అనుకొని ఎటువంటి జరిగినా అవన్నీ ఒక 2 వారాల నుంచి మార్కెట్స్ ప్రెషర్కి గురై 24,500 కన్నా కిందికి వెళ్ళిపోయింది నిఫ్టీ. అలాంటి పరిస్థితుల నుంచి మార్కెట్స్ మాత్రం నిన్న కోలుకున్నాయి కాదు, చాలా బలంగా కోలుకున్నాయి. సో నియర్లీ సెన్సెక్స్ ఒక 400 పైన పాయింట్లు పెరిగింది. ఈవెన్ నిఫ్టీ కూడా 198 పాయింట్లు పెరిగిందనమాట నిన్న. సో ఆన్ ద హోల్ చూసుకుంటే మాత్రం నిన్న అసలు ఇండియన్ ఇన్వెస్టర్స్ ఏంటంటే అమెరికాకి అంటే ఒక రకంగా బలంగా ఎదురొడ్డి నిలబడ్డట్టే. సో ఎవరు కూడా ఎందుకంటే పాజిటివ్ న్యూస్ చాలా ఉన్నాయి మనకి. ఆ ఒక్క అడిషనల్ టారిఫ్ అని పెట్టుకొని మనము నియర్లీ 2 నెలల నుంచి ఇలాగే నెగిటివ్స్ మాటికి వొలటిలిటీ నడుస్తూ ఉంది. అలాంటి పరిస్థితి లేకుండా మాత్రం నిన్న బాగా చేశారు. సో నిన్న అన్ని సెక్టర్స్, మన డిఫెన్సివ్ సెక్టర్ లాంటి ఎఫ్ఎంజీజీ కానీ, ఫార్మా కానీ, ప్రైవేట్ బ్యాంక్సే కాకుండా మిగిలిన అన్ని సెక్టర్స్లో కూడా నిన్న మంచి ర్యాలీ చూసాం నిన్న. సో ఆన్ ద హోల్ మార్కెట్ వాజ్ బ్రాడ్, మంచిగా పెరిగింది. నిన్న మాత్రం ఎటువంటి భయాలు లేకుండా అంటే ఇండియన్ ఇన్వెస్టర్స్ సత్తా ఏంటో చూపించారండి. ఈ అమెరికా టారిఫ్స్ ఒత్తిడి అసలు మార్కెట్ల మీద ఎలా ప్రాసెస్ అవుతుందండి? సో యాక్చువల్లీ ఏంటంటే, ఈ అమెరికా మనం మర్చిపోకూడదు, మాటికి చెప్పేది ఏంటంటే, మన అమెరికన్ ఎక్స్పోర్ట్స్ మన జీడిపిలో 1-2% వరకు మాత్రమే ఈ ఎక్స్పోర్ట్స్. సర్వీస్ కానీ ఆర్ కొన్ని ఫార్మావి ఎక్కువ ఉండొచ్చు. బట్ ఇప్పుడు ఏవైతే వేటి మీద అయితే టారిఫ్స్ ఎఫెక్ట్ పడిందో అది 1-2%. వాటికి కూడా ఇప్పుడు ప్రభుత్వం గట్టిగా హెల్ప్ చేసి ఆ ఎక్స్పోర్టర్స్ కూడా వేరే ఆల్టర్నేటివ్ మార్కెట్స్కి హెల్ప్ చేస్తామని చెప్పింది. సో ఇది మనం భయపడతా ఉంటే ఏంటంటే యుఎస్ కూడా ఇంకా భయపెడతా ఉంటుంది మనని. అలాంటి పరిస్థితులు లేకుండా ప్రభుత్వం ఏంటంటే ఎప్పుడో ఒకప్పుడు నిలబడాలి, అది నిలబడింది గట్టిగా. సో ఇంకా ఏంటంటే కొన్ని న్యూస్ వస్తున్నాయి ఏంటంటే, ఒక 1 or 2 monthsలో స్లోగా ఈ టారిఫ్స్ని తక్కువ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే మనం భయపడలేదు. సో అసలు భయపడ్డం వదిలేసేయండి, మనం లుక్ ఈస్ట్ వైపు వెళ్ళాము, వెస్ట్ ఇలా బిహేవ్ చేస్తుందని. అటు చైనాతో కానీ, జపాన్తో కానీ, రష్యాతో కానీ మనం స్ట్రాంగ్ కావడం వల్ల దెర్ ఈజ్ ఎ చేంజ్. అంటే వాళ్ళ ప్రెషర్ ఉంది అమెరికన్ ప్రభుత్వం మీద కూడా. సో ఇంకొక 1 or 2 monthsలో ఇవి స్లోగా తగ్గినా మనం సర్ప్రైజ్ అవ్వాల్సిన అవసరం లేదనమాట. సో టారిఫ్స్ పక్కన పెట్టేసినట్టే డిస్కౌంట్ అయిపోయింది మార్కెట్స్. సో ఆల్రెడీ ఇన్ ఫోర్స్ అయిపోయాయి కాబట్టి ఇప్పుడు మార్కెట్లో కంపెనీస్ ఎలా బిహేవ్ చేస్తున్నాయి, సెక్టర్స్ ఎలా బిహేవ్ చేస్తున్నాయి, వేరే డేటా బట్టి తప్ప టారిఫ్స్ మాత్రం డిస్కౌంట్ చేసేసాయి. ఇంకా కాలర్ రెడీగా ఉన్నారు అనిల్ గారు, కాలర్తో మాట్లాడదాం. షేక్ మౌలోసా గారు, మాట్లాడండి. హలో, చెప్పండి సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి, చెప్పండి సార్. ఈ ఓలా ఎలక్ట్రిక్ మొబైల్స్ ఉంది సార్. ఓలా ఎలక్ట్రిక్ ఎలక్ట్రిక్ బైక్ సార్. ఈ కంపెనీ బుల్ రన్ ఇంకా రన్ అవుతూనే ఉంది కదా సార్. మేబీ ఇంకా ఫ్యూచరిస్టిక్ గా ఉండొచ్చా సార్?
యా, వెరీ గుడ్ క్వశ్చన్. నేను ఇవాళ చెప్దాం అనుకున్నదే, మాట్లాడదాం అనుకుంది. యాక్చువల్లీ ఏంటంటే ఒక 15-20 రోజుల నుంచి 39-40 నుంచి దగ్గర దగ్గర 62, నిన్న 62 వరకు హిట్ అయింది, 59 దగ్గర క్లోజ్ అయింది, నేను 62 పైనే ఉంది. కాకపోతే ఏంటంటే ఒక్కటి చూడాల్సింది ఏంటంటే మాత్రం నిన్న నేను చూసుకున్న అనాలిసిస్ ప్రకారం స్మార్ట్ మనీ మాత్రం ఎగ్జిట్ అయింది ఈ 10 రోజుల్లో. ఎవరైతే హ్యుండై లాంటి కంపెనీలు ఎవరైతే ఇన్వెస్ట్ చేశాయో ఓలా ఎలక్ట్రిక్లో, వాళ్ళందరూ నిన్న మొన్న ఈ లాస్ట్ 2-3 వీక్స్లో బ్లాక్ డీల్స్లో ఎగ్జిట్ అయ్యారు. సో ఇంత పెద్ద కంపెనీస్ ఎగ్జిట్ అవ్వడం అనేది యూజువల్లీ ఏంటంటే ఇది పంప్ అండ్ డంప్ ఆర్ నిజంగానే స్ట్రాంగ్ ఉన్నాయా అనేది మాత్రం తెలియదు. ఎందుకంటే 50% పైన పెరిగింది, 40 దగ్గర నుంచి నియర్లీ 62 రూపాయలకు వచ్చింది. సో వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్. ఇప్పుడు ఎవరైనా సరే ఇక్కడ నుంచి, ఎందుకంటే పెద్ద పెద్ద ఎవరైతే యాంకర్ ఇన్వెస్టర్లు కూడా ఎగ్జిట్ అవ్వడం అనేది, అలాంటప్పుడు ఇలా ర్యాలీ జరగడం అనేది మాత్రం కొంచెం డౌట్ఫుల్. కొంచెం కేర్ఫుల్గా ఎంటర్ అవుతే మంచిది, ఒకసారి అనలైజ్ చేసుకొని. ఎందుకంటే ఇంత మనం చూసుకుంటే Q1 రిజల్ట్స్ మాత్రం ఓలా నెగిటివ్గా ఇచ్చింది. కాకపోతే కొన్ని పాజిటివ్ న్యూస్ చెప్పిందనమాట. ఆ పాజిటివ్ న్యూస్ బేసిస్లోనే ఇంత ర్యాలీ జరిగింది. సో ఇక్కడ నుంచి మాత్రం ఆల్రెడీ పెరిగింది 63, ఒక 1 మంత్ లోపల, లెస్ దాన్ 1 మంత్లో. సో ఇక్కడ నుంచి కొంచెం కాషియస్గా ఉండాలి. కొత్తగా ఎంటర్ అయితే మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే స్మార్ట్ మనీ ఎగ్జిట్ అయింది ఆల్రెడీ. అనిల్ గారు, ఈ వీక్ స్టార్ట్లో సెంటిమెంట్ అసలు ఎలా మారిందండి? సో ఒకటి ఏంటంటే సెంటిమెంట్ ఒకటి ఈ లాస్ట్ వీక్ వరకు, లాస్ట్ 2 వారాలు నెగిటివ్గా ఉండింది. ఆ తర్వాత మాత్రం వీకెండ్లో జరిగింది ఏంటంటే, మన ప్రభుత్వం నుంచి కానివ్వండి, మోడీ గారి పర్యటనని అనుకోండి, వాటన్నిటినీ కూడా పాజిటివ్గా, అంటే డిరెక్షన్. మళ్ళీ ఇంకొకటి మేజర్ థింగ్, జీడిపి డేటా మనది చాలా పాజిటివ్ వచ్చింది. మనం 7.4% అనుకుంటే 7.8% వచ్చింది Q1లో. అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ PMI కానివ్వండి, అన్నీ కూడా పాజిటివ్ నంబర్స్ వచ్చాయి. ఎక్సెప్ట్ అండ్ Q1 అనుకున్నట్టే మోస్ట్ ఆఫ్ ద కంపెనీ ఫలితాలు కూడా అనుకున్నట్టే అంత బాగా రాకపోయినా Q2, Q3 బాగా వస్తాయని మోస్ట్ ఆఫ్ ద 90+% కంపెనీస్ గైడెన్స్ ఇచ్చాయి. ఇలాంటి టైంలో ఇన్వెస్టర్స్ కూడా ఐ థింక్ వీకెండ్ మొన్న 2-3 రోజులు కూడా కొంచెం ఆలోచించినట్టున్నారు. అందుకే నిన్న బాగా పాజిటివ్గా క్లోజ్ అయింది. ఇవాళ కూడా మార్కెట్ పాజిటివ్గా క్లోజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ 3 మాత్రం కంటిన్యూ అవ్వచ్చు ఈ వీక్ మాత్రం మొత్తం అండి. అనిల్ గారు, విశ్వ మార్కెట్లో మొదటి ట్రేడింగ్ సెషన్స్లో అసలు ఎలా ట్రేడ్ అయ్యాయండి? సో మనం చూసుకుంటే ఒకటి నిన్న ఓవర్ నైట్ US మార్కెట్స్కి సెలవు. సో కాకపోతే వేరే మార్కెట్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా నిన్న పాజిటివ్గానే క్లోజ్ అయ్యాయి. వెదర్ మనము యూరోపియన్ మార్కెట్స్ తీసుకున్నా సరే, జర్మనీలో కానివ్వండి, అండ్ యూకేలో కానివ్వండి, అండ్ ఫ్రాన్స్లో కూడా అన్నీ కూడా పాజిటివ్, ఫ్లాట్ నుంచి పాజిటివ్ వైపే క్లోజ్ అయ్యాయి. ఇవాళ పొద్దున ఓపెన్ అయిన ఏషియా మార్కెట్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో కూడా జపనీస్ మార్కెట్ అండ్ సౌత్ కొరియా 2 పాజిటివ్గా ఉన్నాయి. ఒక హాంకాంగ్ మార్కెట్ మాత్రం కొంచెం నెగిటివ్గా ఉండింది. ఆన్ ద హోల్ మార్కెట్స్ పాజిటివ్గా ఉన్నాయి. ఇవాళ మన మార్కెట్స్ కూడా మరీ ఎక్కువ కాకపోయినా కొంచెం పాజిటివ్ గ్యాప్ అప్తో ఓపెన్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి ఇవాళ. సో ఇవాళ హోప్ఫుల్లీ మంచిగా స్టార్ట్ అవబోతుంది మార్కెట్, అలాగే ఎండ్ అవుతే చాలా మంచిదండి. అనిల్ గారు, US, యూరోప్, ఆసియా ఫ్లవర్ అసలు ఎలా ఉండబోతుందండి? ఒకటి US మార్కెట్స్ కూడా నియర్ లైఫ్ టైం హై దగ్గర ఉన్నాయి. సో ఇవాళ ఏషియా మార్కెట్లో మాత్రం ఒకటి బాండ్ ఆక్షన్ జరగబోతుంది జపాన్లో. ఎందుకంటే జపనీస్ ఇంట్రెస్ట్ రేట్స్ నియర్లీ లైఫ్ టైం హై దగ్గర ఉన్నాయి. యూజువల్లీ జపనీస్ ఇంట్రెస్ట్ రేట్స్ చాలా తక్కువ ఉంటాయి, బట్ ఇప్పుడు నియర్లీ 3.5-4 దగ్గరకు వచ్చాయి. ఇప్పుడు బాండ్స్లో ఎలా రెస్పాన్స్ ఉంటుంది ఇవాళ ఆప్షన్లో బట్టి సప్లై ఆఫ్ మనీ అనేది ప్రపంచం అన్ని మార్కెట్లకు కూడా జపాన్ నుంచి డబ్బులు ఇన్వెస్ట్మెంట్స్కి వస్తాయి. అలాంటప్పుడు ఇవాళ బాండ్ యొక్క ఆప్షన్ ఎలా ఉంటుంది అనేది చాలామంది ఉత్సాహంగా చూస్తూ ఉన్నారు, ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో. సో అదొకటి. అండ్ ఇవాళ US మార్కెట్స్ ఈ వీకెండ్ తర్వాత ఏంటంటే కొంచెం ప్రెషర్ ఉంది టారిఫ్స్ తక్కువ చేయాలని. ఎందుకంటే టారిఫ్స్ వల్ల ఇన్ఫ్లేషన్ అక్కడ పెరుగుతుంది అనేది ఈ 3-4 రోజుల నుంచి అక్కడ వినపడుతున్న మాటలు అన్నమాట. సో ఏమైనా ప్రభుత్వం ఏదైనా మార్కెట్స్ రియాక్ట్ అయితే మాత్రం అక్కడి ప్రభుత్వం కూడా ఏమైనా కొంచెం టారిఫ్స్ పైన కొంచెం తగ్గించవచ్చు అన్నమాట. అనిల్ గారు, రేపు మరియు ఈ వారం అంతటా ఏ రంగాలు స్టాక్ బెటర్ పర్ఫామ్ చేయడానికి ఛాన్స్ ఉందని మీరు అనుకుంటున్నారండి? ఫస్ట్ థింగ్ వచ్చేసి ఇమ్మీడియట్ రెసిస్టెన్స్ మాత్రం మన నిఫ్టీకి 24,700 దగ్గర ఉంది.
సపోర్ట్, స్ట్రాంగ్ సపోర్ట్ 24,450 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. నిన్న పర్ఫామ్ చేసిన రంగాలే ఇవాళ కూడా పర్ఫామ్ చేయొచ్చు. ఒకటి ఎఫ్ఎంసీజీ నిన్న కూడా బాగా పర్ఫామ్ చేసింది ఆ సెక్టార్లోని స్టాక్స్. అందులో ఐటీసీ కానివ్వండి, బ్రిటానియా కానివ్వండి, హెచ్యుఎల్ కానివ్వండి, ఏవైతే ఇవన్నీ కూడా కన్జంప్షన్ స్టోరీస్, ఇవన్నీ కూడా ఎక్స్పోర్ట్ డ్రివెన్ కాదు, మన డొమెస్టిక్ మార్కెట్ డ్రివెన్ అనమాట. దాంతోపాటు ఇంపార్టెంట్ ఏంటంటే జిఎస్టీ రేషనలైజేషన్ కానీ అండ్ పండుగ డిమాండ్లు కూడా రావడం వల్ల ఎఫ్ఎంసీజీ ఒకటి, ఇంకొకటి సెకండ్ ఆటోమోటివ్ సెక్టర్. ఆల్రెడీ ఒక వారం 10 రోజుల నుంచి ఆగస్టు 15 మోడీ గారు అనౌన్స్ చేసినప్పటి నుంచి చాలా ఆటో స్టాక్స్లో ర్యాలీ చూసాము. నిన్న కూడా చాలా ఆటో స్టాక్స్ బాగా పర్ఫామ్ చేశాయి. కన్సిడరింగ్ ఏంటంటే సెప్టెంబర్ 3 నుంచి 5 మధ్యలో జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్ ఉంది. ఆ రెండు రోజుల తర్వాత అనౌన్స్మెంట్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇంకా ట్రేడర్స్ కానీ ఎవరైతే షార్ట్ టర్మ్ పొడాలనుకునే వాళ్ళకు మాత్రం ఆటో సెక్టర్ ఈజ్ వెరీ గుడ్ సెక్టర్ ఇవాళ కూడా. ఫార్మా ఆల్సో మనం సన్ ఫార్మా కానీ, సిప్లా కానీ, డాక్టర్ రెడ్డిస్ కూడా బాగా ఉన్నాయి. ప్రైవేట్ బ్యాంక్స్ రిజల్ట్స్ ఎక్సెప్ట్ యాక్సిస్ అన్నీ బాగా పర్ఫామ్ చేశాయి. దే విల్ కంటెంట్ టు డూ. నిన్న ఒక హెచ్డిఎఫ్సి బ్యాంక్ తప్పించి మిగిలిన అన్ని 12 ఏవైతే బ్యాంక్ నిఫ్టీలో ఉన్నాయో అన్ని స్టాక్స్ పాజిటివ్గా ఉన్నాయి. హోప్ఫుల్లీ హెచ్డిఎఫ్సి కూడా ఇవాళ జాయిన్ అయితే మాత్రం మార్కెట్స్ ఇంకా హయ్యర్ ముందుకు వెళ్ళొచ్చు. అట్లాగే క్యాపిటల్ గూడ్స్లో కూడా ఎల్ఎన్టీ అండ్ సీమెన్స్ కూడా బాగా పర్ఫామ్ చేశాయి. ఎస్పెషల్లీ పాలసీ పుష్ వల్ల వీటికి కూడా బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంది. దెన్ కన్జ్యూమర్ డ్యూరబుల్స్లో కూడా ఏషియన్ పెయింట్స్ ఫెస్టివ్ డిమాండ్, అందరూ దసరా దీపావళి అప్పుడు పెయింట్స్ చాలా డిమాండ్ ఉంటుంది, అందరూ పెయింట్స్ వేసుకుంటారు ఇంటికి కూడా. సో ఈ 2 ఏషియన్ పెయింట్స్ మంచిగా పర్ఫామ్ చేసే అవకాశం ఉంది. అట్లాగే టైటన్ గోల్డ్ కూడా, ఇది టైటన్ ఒకటే కాదు, క్వైట్ అ ఫ్యూ గోల్డ్ కంపెనీ స్టాక్స్ ఉన్నాయి. అవి ఎవరైతే 1 or 2 monthsకి ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే మాత్రం గోల్డ్ స్టాక్స్ ఆర్ వెరీ గుడ్ అండి ఈ టైంలో. అనిల్ గారు, ఈ వారం బీటీఎస్టీ షార్ట్ టర్మ్ ట్రేడర్స్ పెన్నీ స్టాక్ ఎథ్యూసియాసిస్ ఎలా తయారు చేసుకోవాలండి? అసలు ఈ వీకెండ్స్కి బలమైన ట్రిగ్గర్స్ అలా ఎలా ఉంటాయి అనుకుంటున్నారు? ఒకటి బీటీఎస్టీ ట్రేడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మాత్రం ఎస్పెషలీ ఈ జిఎస్టీ రేషనలైజేషన్ అనే అనౌన్స్మెంట్, జిఎస్టీ మీటింగ్ ఉంది కాబట్టి ఏ స్టాక్స్ అయితే బలంగా అంటే వాటి రేషనలైజేషన్ వల్ల లాభ పొందే స్టాక్స్ ఉన్నాయో వాటిలో ఎంటర్ అవుతే మాత్రం క్విక్గా ఒక నెక్స్ట్ ఫ్యూ డేస్లో మంచి లాభాలు రావచ్చు. అదే నిన్న చూసాము. ఇంతకుముందు నేను చెప్పినట్టు ఆటో స్టాక్స్ బలంగా కనబడుతూ ఉన్నాయి. నిన్న ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్స్ కానీ నిన్న 4-6% పైన పెరిగింది. అట్లాగే బజాజ్ ఆటో కానీ, మహీంద్రా అండ్ మహీంద్రా కానీ, టాటా మోటార్స్. ఇంకొకటి కూడా ఏంటంటే హీరో మోటోకార్ప్ కూడా వండర్ఫుల్ రిజల్ట్స్ ఇచ్చింది. వెదర్ డొమెస్టిక్ది కానివ్వండి, ఎక్స్పోర్ట్స్ డేటా కూడా బాగా ఇచ్చింది. అది ఒక కీ స్టాక్. ఈ నిజంగానే బైక్స్ కూడా కొంచెం జిఎస్టీ తగ్గించే అవకాశం ఉందన్నప్పుడు అది కూడా ఒక లాభపడే స్టాక్ అన్నమాట. ఈ ఓలా ఎలక్ట్రిక్ ఆల్రెడీ ర్యాలీ అయిపోయింది, కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే బెటర్, అంత తొందరగా ట్రాప్ అవ్వద్దు, ఎందుకంటే పెద్ద ఇన్వెస్టర్స్ ఎగ్జిట్ అయ్యారు కాబట్టి. దెన్ ఈవెన్ కొన్ని కన్జ్యూమర్ డ్యూరబుల్స్ ఎస్పెషల్లీ అండ్ వైట్ గుడ్స్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా షార్ట్ టర్మ్లో మంచి రిటర్న్స్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. సో వాటిని ఇన్వెస్టర్స్ చూడొచ్చు. ఇంకొకటి ఏంటంటే నిఫ్టీ ఐటీ ఇండెక్స్లో కూడా మంచి కరెక్ట్ అయిన స్టాక్స్ ఉన్నాయి. ఇది గుడ్ టైం అన్నమాట. ఏవైతే మీకు తొందరగా షార్ట్ టర్మ్లో లాభాలు పొందాలంటే మాత్రం క్వైట్ అ ఫ్యూ స్టాక్స్ అట్రాక్టివ్గా కనబడతా ఉన్నాయి ఐటీ సెక్టర్లో. సో వాటిల్లో కూడా చూసుకోవచ్చు మనం. దెన్ పెనీ స్టాక్స్ మాత్రం ఇంతకుముందు చెప్పినట్టే పెద్దగా నేను యూజువల్లీ ఎంకరేజ్ చేయను, బట్ 1-2 స్టాక్స్ ఉన్నాయి, బట్ కొంచెం జాగ్రత్తగా ఉండండి. దెన్ షార్ట్ టర్మ్ ట్రేడ్స్ చేసేవాళ్ళు మాత్రం ఈ వారంలో నిన్నటి పెరిగిందని చెప్పేసి అగ్రెసివ్గా కాకుండా కొంచెం కేర్ఫుల్గానే ఎంటర్ అవ్వండి. ఇంకా ప్రాపర్ డైరెక్షన్ వచ్చేసి మార్కెట్ ఒక 25,000 దాటితే తప్ప ఇంకా బుల్ రన్ ఉంది కానీ సిచ్యువేషన్ రాదు, ఆర్ పాజిటివ్ రన్ ఉందనే సిచ్యువేషన్ రాదు. సో ఇవాళ కూడా కొంచెం కాషియస్గానే ఉండాలండి. ఈ వీకెండ్కి బలమైన ట్రిగ్గర్స్ ఏమైనా ఉన్నాయా అనిల్ గారు? తప్పకుండా అండి. ఈ వీకెండ్కి మళ్ళీ ఈ వీక్లో కూడా ఒకటి ఆబ్వియస్లీ జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్ ఉంది. దాంతోపాటు గ్లోబల్ జాబ్ డేటా వచ్చే అవకాశాలు ఉంది యూఎస్లో కానీ మల్టిపుల్ కంట్రీస్ కూడా. అట్లాగే ఇన్ఫ్లేషన్ డేటా కూడా చాలా దేశాలు అనేది డేటా రాబోతూ ఉంది, మ్యాక్రో డేటా. మళ్ళీ ఇంకా యూఎస్ చైనాది కూడా జియో అప్డేట్స్ రావచ్చు. సో వీటితో పాటు మన మోడీజీది పర్యటన తర్వాత ఎటువంటి అనౌన్స్మెంట్సే కానివ్వండి, అండ్ కొన్ని ఐపీఓస్ లాస్ట్ వీక్ అయిన
ఐపీఓస్ ఉన్నాయి, విక్రాన్ కానీ వాటి యొక్క అనౌన్స్మెంట్స్ కానీ ఇవన్నీ ఉన్నాయన్నమాట ఈ వీక్లో. సో హోప్ఫుల్లీ ఇవన్నిటిని అంటే న్యూస్ ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి, బట్ ఇన్వెస్టర్స్ ఎప్పుడు కూడా చూసుకోవాల్సింది, ట్రేడర్స్ కూడా ఇన్వెస్టర్స్ కూడా చూడాల్సింది ఏంటంటే కంపెనీ యొక్క ఫండమెంటల్స్, సైమల్టేనియస్ టెక్నికల్స్ చూసుకొని ఎంటర్ అవ్వాలి. కానీ అంత తొందరగా అంటే ఓన్లీ న్యూస్ ఏదవుతుందనేది మాత్రం రియాక్ట్ అవ్వకపోతే జనరల్గా మంచిది. అనిల్ గారి వారం ఇంకా ఏ ట్రిగ్గర్స్ ఇన్వెస్టర్ బిహేవియర్ ఏమైనా మారవచ్చు అంటారా? తప్పకుండా అండి. జనరల్గా కొన్ని చూసుకోవాల్సింది ఏంటంటే ప్రమోటర్ స్టేక్స్ పెరుగుతున్న కంపెనీస్ ఏ ఉన్నాయి, వాటిల్లో జనరల్గా ఏంటంటే ప్రమోటర్ తన కంపెనీలో అడిషనల్గా కొంటున్నాడు అంటే జనరల్గా ఏంటంటే ఆ కంపెనీ గైడెన్స్ బాగా ఉండొచ్చు, ఫ్యూచర్లో బాగా పర్ఫామ్ చేయొచ్చు. సో ఎవరికైనా సరే ఒక స్ట్రాటజీ కావాలంటే వన్ ఆఫ్ ద మెథడ్ ఏంటంటే ప్రమోటర్ స్టేక్ అనేది పెంచుతున్నప్పుడు అదొకటి మంచిది. అలాగే లార్జ్ బ్లాక్ డీల్స్ ఏవైనా అవుతున్నాయా, ఏది కొనడం, ఎస్పెషల్లీ ఏవైనా మంచి ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ ఆర్ ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ ఎవరైనా కొన్నప్పుడు అది కూడా యూజువల్లీ మంచి సంకేతమే ఒక స్టాక్లో. దాంతోపాటు ఎఫ్ఐఐస్ ఒక కంపెనీలో ఎంత పర్సంటేజ్ హోల్డ్ చేస్తూ ఉన్నారు, వాళ్ళ పర్సంటేజ్ పెరుగుతుందా తగ్గుతుందా, అట్లాగే డిఐఐస్ కూడా ఒక కంపెనీలో పర్సంటేజ్ పెరుగుతుందా తగ్గుతుందా. సో యూజువల్లీ ఏంటంటే రీటైల్ ఇన్వెస్టర్స్ కన్నా కూడా ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్కి ఎక్కువగా రిసోర్సెస్ ఉంటాయి కాబట్టి వాళ్ళు రీసెర్చ్ ఎక్కువ చేసుకుని ఒక స్టాక్లో ఎంటర్ అవుతారనమాట. సో వాళ్ళు జనరల్గా వాళ్ళ స్టేక్ పెంచుతున్నారు ఆర్ ఒక కంపెనీలో ఎంటర్ అవుతున్నారు అంటే మాత్రం ఏంటంటే ఆ కంపెనీ కొంచెం బలంగా ఫైనాన్షియల్సే కానివ్వండి, బలంగా గైడెన్స్ కానివ్వండి ఉన్నట్టే. సో ఎవరైతే కొత్తగా ఇన్వెస్టర్స్ సొంతంగా అన్ని ఇన్వెస్ట్మెంట్ అనాలిసిస్ చేసుకోలేకపోతే వాళ్ళు ఇట్లాగా ఫాలో చేయొచ్చు అనమాట. ఏదైనా ఇట్లాంటి ఇన్స్టిట్యూషనల్స్ కానివ్వండి, మ్యూచువల్ ఫండ్స్ అని కానివ్వండి, ఏదైనా పెద్ద హెడ్జ్ ఫండ్ లాంటి కంపెనీస్ కూడా ఒక మిడ్ క్యాప్ కానివ్వండి, ఒక స్మాల్ క్యాప్ పేరు ఎక్కువగా తెలియని కంపెనీలో చేసినప్పుడు జనరల్గా మనం వాళ్ళని ఫాలో అవుతే జనరల్గా ఇట్స్ నాట్ ఎ రూల్ దట్ కంపల్సరీ 100% వస్తుందని కాదు, బట్ మనకన్నా వాళ్ళకి ఎక్కువ రిసోర్సెస్ మళ్ళీ వాళ్ళు ఎక్కువగా కంపెనీ దగ్గరికి వెళ్ళి ప్రమోటర్ దగ్గరికి వెళ్ళి నిజంగానే వాళ్ళకి ఉన్న మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ ఉన్నాయా, నిజంగానే డబ్బులు వచ్చేది ఉందా, నిజంగానే మ్యానుఫ్యాక్చరింగ్ జరుగుతుందా అండ్ జిఎస్టీ డేటా కానీ వాళ్ళ ఈవెన్ అకౌంటింగ్ డేటా కూడా చూస్తారు. కాబట్టి ఇది ఒక మెథడ్ అన్నమాట. ఎవరైతే కొత్తగా మార్కెట్లో ఎంటర్ అవుతున్న వాళ్ళు కన్సిస్టెంట్గా లాభాలు పొందాలంటే వన్ ఆఫ్ ద మెథడ్ ఈస్ ఫాలో ద బిగ్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ హూ ఆర్ పెద్ద డీల్ చేసినప్పుడు అండి. అనిల్ గారు, ఎనీ లాస్ట్ మినిట్ ఆర్ లార్జ్ డీల్స్ ఐపీఓ ఫ్రీక్వెన్సీ టాపికల్ స్టోరీస్ ఏంటండి? తప్పకుండా క్వైట్ ఆఫ్ యూ యాక్చువల్లీ ఏంటంటే ఇంకా నియర్లీ ఒక 7-8 ఐపీఓలు కరెంట్లీ నడుస్తూ ఉన్నాయి. సో అన్నీ కూడా మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ఎస్ఎంఈ బోర్డులో నడుస్తూ ఉన్నాయి. ఒకటి యాబ్రిల్ పేపర్ టెక్ అనేది ఇవాళ క్లోజ్ అవుతోంది. సో అండ్ యాప్టి వాల్యూ టెక్ కన్సల్టింగ్ కూడా ఇది కూడా ఇవాళ 4th ఇవాళ ఓపెన్ అయ్యి 4th క్లోజ్ అవుతుందన్నమాట. అట్లా ఒక హైదరాబాద్ కంపెనీ స్నేహ ఆర్గానిక్స్ అని అది ఇవాళ క్లోజ్ అవుతుంది, 29th ఓపెన్ అయింది. అమంతా హెల్త్ కేర్ కూడా నిన్న ఓపెన్ అయింది, రేపు క్లోజ్ అవుతుంది. ఇది ఒక మంచి స్ట్రాంగ్ ఐపీఓ. కొంచెం ఇన్వెస్టర్స్ కొంచెం స్టడీ చేసి అప్లై చేసుకునే ఐపీఓ ఒకటి. అట్లాగే రచిత్ ప్రింట్స్ ఒకటి, గోయల్ కన్స్ట్రక్షన్స్ కూడా రేపు ఎల్లుండి క్లోజ్ అవుతున్నాయి. సో ఇప్పుడు ఐపీఓలు క్వైట్ అ ఫ్యూ ఐపీఓస్ కూడా రాబోతున్నాయి. సో ఇలాంటి టైంలో ఏంటంటే ఇంకొకటి చూసుకోవాల్సింది ఏంటంటే చాలా ఎస్ఎంఈ ఐపీఓస్ వస్తున్నాయి ఇప్పుడు. అంటే స్మాల్ కంపెనీస్, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఈ బోర్డులో ఎంటర్ అయ్యే ఐపీఓల్లో ఏంటంటే ఇన్వెస్టర్స్ తెలియకుండా పెరుగుతుందని ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారు. బట్ మర్చిపోకూడదు ఏంటంటే ఎస్ఎంఈ బోర్డులో లిస్ట్ అయ్యే స్టాక్స్ ఏవైతే ఉన్నాయో వొలటిలిటీ ఎక్కువగా ఉంటుంది. అందరూ ఆ వొలటిలిటీ తట్టుకోలేరు. సో ఆ వొలటిలిటీ తట్టుకునే వాళ్ళు ఆల్రెడీ మార్కెట్లో అనుభవం ఉన్నవాళ్ళు మాత్రమే అందులో ఇన్వెస్ట్ చేయాలి. కానీ ఎవరైతే కొత్తగా మార్కెట్లో ఎంటర్ అయ్యి హార్డ్ అండ్ మనీతో డబ్బులు మార్కెట్లోకి తీసుకొచ్చి పేరు లేని కంపెనీస్, అన్ని కంపెనీస్ జస్ట్ బికాస్ ఒక కంపెనీ లిస్టింగ్కి వస్తోంది అంటే ఆ కంపెనీ బాగా ఉన్నట్టు కాదు. ఇది 1-2 సార్లు తెలుసుకోవాల్సిన బేసిక్ విషయము ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు మార్కెట్లో. సో అందుకే కొత్త కంపెనీలు ఎస్ఎంఈలో వచ్చిన అన్ని కంపెనీలు మంచిగా ఉన్నట్టు కాదు. కొన్ని కంపెనీలు నిజంగానే స్ట్రాంగ్ ఉంటాయి. లేనివి మాత్రం డౌట్ ఉంటే మాత్రం దూరంగా ఉండడం బెటర్. మన కష్టపడి సంపాదించిన డబ్బులు పొడగొట్టుకోవడం కన్నా కొంచెం అనాలిసిస్ చేసుకోవడం చాలా వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే ఈ 1 month 2 monthsలో చాలా ఎస్ఎంఈస్ రాబోతున్నాయి ఐపీఓకి. సో అందుకే ఐపీఓ అంటే ఓన్లీ లాభాల పంటనే కాదు, కొంచెం కష్టాలు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి సరిగ్గా అనాలిసిస్ చేసి ఇన్వెస్ట్ చేయకపోతే.
అనిల్ గారు, ఈ వారం పెట్టుబడిదారులకు మీ 3 ముఖ్య సలహాలు ఇవ్వండి. సో ఒకటి పక్క ఎప్పుడు మర్చిపోకూడదు ఏంటంటే మాత్రం డిసిప్లిన్, పేషెన్స్ అనేది కంపల్సరీ ఉండాలి. మనం రాసి పెట్టుకోవాలి మార్కెట్లో ఎందుకు వచ్చామని. ఇది చాలామంది సంవత్సరాల తరబడి మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తున్న వాళ్ళు, ఎక్స్పీరియన్స్డ్ ఇన్వెస్టర్స్ చెప్పేది అదే. మీకు తెలియాలి ఎందుకు, నువ్వు క్లారిటీ అనేది నీకు చాలా ఇంపార్టెంట్. సో నువ్వు మార్కెట్కి ఎందుకు వస్తున్నావు. సో అండ్ ఈ షార్ట్ టర్మ్ నాయిస్ ఎంత ఉన్నా సరే నేను నాకు కావాల్సింది ఉన్నట్టు ఉన్నానా లేదా, నేను ఎవరైనా పేరు లేని వ్యక్తుల టిప్స్ వల్ల కొంటున్నానా స్టాక్స్ ఆర్ అమ్మేస్తున్నా అనేది కూడా అనలైజ్ చేసుకోవాల్సిందే. అట్లాగే ఏంటంటే ఫ్యాడ్ ఇన్వెస్టింగ్, అంటే ఎవరో అందరూ చెప్తున్నారని ఫ్యాడ్ అంటే ఏదో నడుస్తోందని అటువంటిది మాత్రం చేయొద్దు. పెన్నీ స్టాక్స్లో కానివ్వండి, ఐపీఓలు నేను చెప్పినట్టు ఎస్ఎంఏఎఫ్లు కొంచెం జాగ్రత్తగా, మీకు అనుభవం లేకపోతే దూరంగా ఉంటే మంచిది. పెద్ద కంపెనీస్లో మన క్యాపిటల్ సేఫ్గా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో స్ట్రిక్ట్ స్టాప్ లాస్ మాత్రం చాలా ఇంపార్టెంట్. జస్ట్ బికాస్ ఇప్పుడు యాప్స్ ద్వారా మనం డీమ్యాట్ ఓపెన్ చేసేసి మార్కెట్లో ఎంటర్ అవుతున్నాం అన్నంత మాత్రాన ఏదో పవర్ రాలేదు మనకి. డబ్బులు మనవే, పొడగొట్టుకున్న మన డబ్బులే పోతాయి. సో అందుకోసం కొంచెం స్టాప్ లాస్ అంటే ఏంటో తెలుసుకోండి. ఒక 10% ఎంతో ఒక మీ రిస్క్ తగ్గట్టు ఆ స్టాప్ లాస్తో మాత్రమే ట్రేడింగ్ చేయండి. అండ్ కొన్ని టెక్నికల్ డేటా చూడండి, వాల్యూమ్స్ చూడండి. వాల్యూమ్స్ లేని స్టాక్స్లో ఎంటర్ అయిపోయి స్టక్ అవ్వద్దు. సో దీంతోపాటు ఆబ్వియస్లీ మీకు అనుభవం లేకపోతే మాత్రం ఆల్వేస్ చెప్పేదే, యాజ్ ఎ సిఎఫ్పిగా చెప్పేది, ఎస్ఐపి ద్వారా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి, ఆర్ ఈటీఎఫ్ ద్వారా డైవర్సిఫికేషన్ చేసుకోండి, ఆర్ మీకు ఇట్లాంటివి తెలియకపోతే ఒక డిఫెన్సివ్ సెక్టర్స్ ఏవైనా ఉంటే వాటిలో కొంచెం ఓవర్ వెయిట్ కండి, ఎక్కువ మీ పోర్ట్ఫోలియో వాటితో నింపండి. సో మీ పోర్ట్ఫోలియో ఎట్లీస్ట్ స్టేబుల్గా ఉంటుంది. అండ్ గ్లోబల్ అండ్ మ్యాక్రో ఎకనామిక్ డేటా మొత్తం న్యూస్ అంతా వినండి, బట్ న్యూస్ని విన్నంత మాత్రాన యాక్షన్ మాత్రం ఏదైతే అవసరం ఉందో కంపెనీ డేటా బట్టే తీసుకోండి. ఇది అంటే నేను చెప్పింది బేసిక్స్ అయినా సరే మాటికి చెప్పాలి, అప్పుడే తెలుసుకుంటే. లేకపోతే ఏంటంటే వీ గెట్ క్యారీడ్ అవే. మనము మంచి యూజువల్ ఏమవుతుందంటే బిగినర్ లక్ అనేది ఉంటుంది. మార్కెట్లో ఎంటర్ అయినప్పుడు 1-2 స్టాక్స్ బాగా పర్ఫామ్ చేసి మంచి లాభాలు వస్తాయి, ఆ తర్వాత నష్టపోతామన్నమాట. సో అందుకోసమే బేసిక్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. అనిల్ గారు, మరొక కాలర్ రెడీగా ఉన్నారు, ఏలూరు నుంచి శ్రీధర్. చెప్పండి శ్రీధర్ గారు. నమస్తే సార్. నమస్తే అండి. సార్ నా టాటా మోటార్స్ నేను 850లో అంతకుముందు తీసుకున్నాను సార్. ఓకే, అది చాలా మటుకు దాని ఫండమెంటల్ ఎలా ఉన్నా తర్వాత ఎందువల్ల తగ్గిందో బాగా తక్కువ వచ్చిందండి. ఇప్పుడు సార్ నిన్న అది పెరిగింది అంటే ఇది ఏమన్నా మా రేటుకి 850 ఆ రేటుకు వచ్చే అవకాశం ఉందా? తర్వాత హుండాయ్ మోటార్స్ ఇప్పుడు ఏదైనా ఎంటర్ అవ్వచ్చా? ఈ రెండు గురించి చెప్పండి సార్. తప్పకుండా. ఫస్ట్ టాటా మోటార్స్ మీరు అన్నట్టు మీరు 850 దగ్గర ఎంటర్ అయ్యారు. ఏంటంటే ఈవీ సెగ్మెంట్లో మీరు డేటా చూసుకుంటే టాటా మోటార్స్ అవుట్ సెల్లింగ్ అన్ని కంపెనీస్ కన్నా కూడా మన ఇండియాలో బాగా పర్ఫార్మెన్స్ ఉంది. బట్ ఆన్ ద హోల్ డేటా మొత్తం, ఎందుకంటే టాటా మోటార్స్కి గ్లోబల్ సబ్సిడరీస్ కూడా ఉన్నాయి, అవి పర్ఫామ్ చేయకపోయినా సరే దాని ఫైనాన్షియల్స్ బాగా ఉండకపోయే అవకాశాలు ఉన్నాయి. అందుకోసమే మనము ఏమైంది, టాటా మోటార్స్ మనం చూస్తే అనుకున్నట్టు పర్ఫామ్ చేయట్లేదు, ఫైనాన్షియల్గా స్ట్రాంగ్గా ఇవ్వట్లేదు, డేటా రిజల్ట్స్ ఇవ్వట్లేదు. అందుకోసమే మళ్ళీ ఇప్పుడు ఇంత తొందరలో మాత్రం కొంచెం ర్యాలీ కావచ్చు ఈ జిఎస్టీ వల్ల, బట్ అదర్ దాన్ దట్ ఐ డోంట్ సీ ఎనీ ఫండమెంటల్గా చేంజెస్ అయితే పెద్దగా లేవు స్టాక్లో. లాంగ్ టర్మ్ ఉంటే మాత్రం ఉంచుకోండి, అదర్వైజ్ కొత్తగా ఎంటర్ కావడానికి పెద్దగా రీజన్స్ అయితే నాకు టాటా మోటార్లో కనబడట్లేదు. దెన్ కమింగ్ టు మీరు హ్యుండై అడిగారు. హ్యుండై మాత్రం ఒకటి ఏంటంటే హ్యుండై, మారుతి, టాటా 3 కూడా ఈ జిఎస్టీ రేషనలైజేషన్ వల్ల లాభపడే కంపెనీలు. నాట్ జస్ట్ ఓన్లీ డైరెక్ట్గానే కాదు, ఇండైరెక్ట్గా కూడా జిఎస్టీ తగ్గడం వల్ల అండ్ ఆల్సో ఈ సంవత్సరం ఇన్కమ్ ట్యాక్స్ కూడా తగ్గడం వల్ల కన్జంప్షన్ పెరిగి చాలామంది 2 వీలర్స్ నుంచి 4 వీలర్కి అప్డేట్ అయినప్పుడు స్మాల్ కార్స్ కంపెనీ ఇది. సో దీనికి ఇప్పుడు ఎంటర్ అవ్వచ్చండి. సో ఎందుకంటే ఇది స్మాల్ కార్ ఫోకస్డ్, దో కొన్ని రోజుల నుంచి నడుస్తూ ఉంది, ర్యాలీ ఉంది, బట్ స్టిల్ ఇట్ ఈస్ ఎ గుడ్ టైమ్ టు ఎంటర్ దిస్ వన్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అనిల్ గారు. థ్యాంక్ యూ అండి. ఈ వారం డిసిప్లైన్, క్లారిటీ, సెక్టర్ ఫోకస్తో ముందుకు సాగండి. స్టే స్మార్ట్, ఇన్వెస్ట్ ఇన్ఫార్మ్డ్. మరో బిజినెస్ బస్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్, తెలుగుడి సత్తా.